ప్రతి ఒక్కరూ రుచికరమైన ఆహారం పొందాలని భావిస్తారని వారి అభిరుచులను సహకారం చేసే దిశగా కుషాస్ కిచెన్ మనీ శశాంక్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజే వెంకటేష్ తెలిపారు. కర్నూలు నగరవాసులతో పాటు వివిధ అవసరాల నిమిత్తం కర్నూలు వచ్చేవారు సైతం వెంకటరమణ కాలనీలోని రోడ్డు నెంబర్ 5లో గల కుషాస్ కిచెన్ సందర్శించి రుచి చూడాలని తెలిపారు. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలోని హోటల్ రంగం దినదాభివృద్ధి చెందుతుందన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదనతో పాటు మంచి రుచికరమైన ఆహారం పొందాలని కోరుకుంటున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా కుషాస్ కిచెన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. అందరికీ అనుగుణంగా రుచులను ఏం చేస్తున్నావు ఏకైక కిచెన్ కుషాస్ తెలిపారు. సంక్రాంతి పర్వదినం వరకు 10% తగ్గింపు ఉంటుందని, విద్యార్థులకు అదనంగా మరో 5% ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు మనీ శశాంక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ విధంగా కోరారు. కుషాస్ కిచెన్ మనీ శశాంక్ వారి ఆధ్వర్యంలో ఈ రెస్టారెంట్ నిర్మించడము ఏర్పాటు చేయటం జరిగింది. ఇది మన కర్నూలులో చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వెళ్తున్నాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడు వెళ్తూ ఉంటాయో అప్పుడు ప్రజలతో డబ్బులు ఉంటాయి. ప్రజలతో డబ్బులు ఉన్నప్పుడు జనరల్గా రెస్టారెంట్లు, మంచి రెస్టారెంట్లు, కొత్త రెస్టారెంట్లు, దాంట్లో రుచులు చూడాలనే దానికి వస్తుంటారు. సో ఈ డెవలప్మెంట్కి అనుగుణంగా మనీ శశాంక్ ఈరోజు ఏర్పాటు చేస్తారు ఈ రెస్టారెంట్ని. వారికి మా కర్నూలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి మంచి ఐటమ్స్, స్పెషాలిటీ ఐటమ్స్ ఇవన్నీ కర్నూలు ప్రజలకు అందించే విధంగా ముందుకు వెళ్తున్నారు. మరి ఇటువంటి పేరులో పెన్నిది ఉన్నట్లు ఈ పేరులోనేదే కుషా కిచెన్ అని పెట్టారు. మరి ఖుషిగా అందరూ వచ్చి తినిపోవాలని తెలియదు. ఎందుకంటే హోటళ్ళ యొక్క పరిశ్రమ దినాభివృద్ధి సాధిస్తుంది అని అందరికీ తెలుసు. అంటే ప్రజల యొక్క అభిరుచులు మారిపోతూ ఉన్నాయి. ఈరోజు డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంతో పాటు రుచికరమైనటువంటి ఆహారం దొరకడం చాలా అవసరం. కర్నూలులో ఇప్పటికే దాదాపు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి, కానీ బట్ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ వెంకటరమణ కాలనీలో ఒక పెద్ద హోటల్ లేదు. దాదాపు ఒక సంవత్సరం కిందట రెడ్ బకెట్ బిర్యానీ అని స్థాపించారు. ఆ రోజు నేనే వచ్చి ఓపెనింగ్ చేయడం, అది సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు దాన్ని విస్తరిస్తూ చక్కని అంబియన్స్తో, ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే భోజనం ఎవరైనా పెడతారు, కానీ ఆ కూర్చునే విధానం అయితేనేమి, సర్వీసు, ఇవన్నీ చాలా అవసరం. కిచెన్ శుభ్రంగా ఉండడం ఇవన్నీ అవసరం. అవన్నీ కూడా నెరవేరుస్తూ ఇక చూడగానే మీరు ఎవరైనా చూసినట్లయితే ఓ మంచి హోటల్ వచ్చింది కర్నూలులో, తప్పకుండా మనం ఒకసారి వెళ్ళాలి అనేటువంటి మంచి అంబియన్స్తో దీన్ని ఏర్పాటు చేయడం మనందరం అభినందించాల్సిన విషయం. మరి కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్గా మా విద్యార్థులు, మా డిన్నర్లు చాలా చాలా అవసరం ఉంటాయి. మరి ఇంతవరకు రెడ్ బకెట్ బిర్యానీ ఎత్తుకుపోయి మాత్రమే తినేవాళ్ళం, కానీ ఇప్పుడు నేరుగా ఇక్కడే వచ్చి కూర్చునే అవకాశం లభిస్తుంది. కనీసం నన్ను, ఈ కర్నూలు ప్రజలను కూడా ఈ విధంగా మా ఆకలి తీర్చబోతున్నటువంటి ఈ కుషాస్ రెస్టారెంట్ దిగ్విజయంగా సాగాలని, మరిన్ని చైనా హోటల్స్ ఏపీ అవసరమైతే బెంగళూరు దాకా వీళ్ళు ప్రయాణం సాగించాలని ఆకాంక్షిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ అందరికీ. చేసిన గెస్ట్లందరికీ, టీజీ వెంకటేష్ గారికి అండ్ కేవీ సుబ్బారెడ్డి గారికి, మీకు అందరికీ ఇక్కడ ఎవరెవరు మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మీకు టీజీ వెంకటేష్ గారికి మీ టైంని మాకు కేటాయించి ఓపెనింగ్ చేయడానికి, మీ చేతులారా మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కుషాస్ కిచెన్ అనేది కొత్త తో ఈ జనరేషన్కి, పూర్వ జనరేషన్స్కి అన్ని విధాలుగా నచ్చే విధంగా ఈ కుషాస్ కిచెన్ని స్థాపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కిచెన్ ఓపెన్ చేయడానికి వచ్చిన టీజీ వెంకటేష్ సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కుషాస్ కిచెన్లో అన్ని వెరైటీల వంటకాలు ట్రై చేసి అందరికీ అందించాలి అన్న విధంగా సెటప్ చేసుకున్నాం కిచెన్ అంతా.
అంబియన్స్ కూడా అంత నీట్గా ఉండాలని టైం తీసుకొని అంతా సెటప్ చేసినాము. అలానే ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు 10% డిస్కౌంట్ కూడా నడుస్తుంది ప్రతి కస్టమర్స్కి. స్టూడెంట్స్కి ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా పెట్టినాము. అందరూ ఒకసారి విచ్చేసి టేస్ట్ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము.